అందరికీ నమస్తే. నవరాత్రులలో రెండో రోజు దుర్గాదేవి అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు. అజ్ఞానాన్ని జ్ఞానంతో జయించగల శక్తి బాలా త్రిపుర సుందరి. ఒకప్పుడు బండాసురుడు అనే రాక్షసుడు తన 30 మంది కుమారులతో కలిసి దేవతలందరికీ ఇబ్బందులు కలిగించేవాడు. అవిద్య, అజ్ఞానం, చెడు అలవాట్లు వీటన్నిటికీ ప్రతీకలే ఈ కుమారులు. అయితే ఆ సమయంలో హంసరథంపై ఒక చిన్నారిలా కనిపించే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆమెనే బాలా త్రిపుర సుందరి. చేతిలో అక్షరమాల, అభయహస్తం ధరించి చిన్నారిలా అమాయకంగా కనిపించిన ఆమె కాని తన శక్తి మాత్రం అపారం. ఒకే బాణంతో ఆ 30 మంది కుమారులను సంహరించింది. సో ఈ కథ మనకు చెప్పే అర్థం ఏంటంటే, పసిపిల్లల అమాయకత్వంలోనూ అపారమైన జ్ఞానం, శక్తి, సౌభాగ్యం దాగి ఉంటాయి. దీనినే సమాజానికి అన్వయించి చూస్తే నేటి బాలలే రేపటి పౌరులు, ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు పునాదులు. మన దేశంలో కోట్లాది మంది పిల్లలు ఉన్నారు, కానీ వారిలో చాలా మంది పేదరికం, పోషకాహార లోపం, చదువు మానేయడం, బాల కార్మికత్వం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బాలికలు విద్య, ఆరోగ్యం, ఆహార విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. అంటే సమాజంలోని అజ్ఞానం, అసమతులు, పేదరికం ఇవన్నీ బండాసురుని కుమారుల్లా మన పిల్లలపై దాడి చేస్తున్నాయి. అయితే వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వాటిలో కొన్ని విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య కల్పించబడుతుంది. అలాగే పిఎం పోషణ్ అంటే మిడ్ డే మీల్ స్కీమ్, ఈ పథకం ద్వారా పాఠశాలల్లో పిల్లలకు భోజనం అందించి ఆకలిని తగ్గిస్తుంది. అండ్ దాంతో పాటు స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గిపోవడానికి కూడా ఒక మార్గంగా పనిచేస్తుంది. అలాగే పోషణ్ అభియాన్, దీని ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించడం. అలాగే ఆరోగ్యపరంగా మిషన్ ఇంద్రధనుష్, చిన్నారులకు సంపూర్ణ టీకాలు అందిస్తుంది. ICDS పథకం చిన్నపిల్లలకు ఆహారం, ఆరోగ్యం, ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ని అందిస్తుంది. అండ్ ఆల్సో మరోవైపు బాలికల విద్యా రక్షణ కోసం బేటీ బచావో బేటీ పడావో ప్రారంభించబడింది. అంతేకాకుండా దిశ యాప్, ఈ పాఠశాల వంటి డిజిటల్ వేదికలు విద్యలోని డిజిటల్ డివైడ్ ను తగ్గించడంలో సహాయపడుతున్నాయి. సో బాలా త్రిపుర సుందరి రూపం మన పిల్లల నిర్మలత్వానికి ప్రతీక. కాబట్టి పిల్లలకు సమాన అవకాశాలు, సరైన జ్ఞానం, మెరుగైన ఆరోగ్యం అందిస్తే అజ్ఞానం, పేదరికం, అసమానత అనే రాక్షసులు అంతరించిపోయి భారతదేశం నిజమైన శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. థ్యాంక్ యూ.